నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, కొరియోగ్రాఫర్, డైలాగర్, మోటివేషనల్ స్పీకర్. లుకింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది నీది. నువ్వు తిడుతావు, మోటివేషన్ చేస్తావు, ప్రతి ఒక్కటి. నీ లైఫ్లో బ్రోకెన్ ఏమైనా ఉందా? బ్రోకెన్ అయితే ఒకటి ఉంది. తను ఉండేది ఇక్కడే ఒక ఏరియాలో, తను ఉండేది థర్డ్ ఫ్లోర్లో కాదు, సెకండ్ ఫ్లోర్లోనే కింద షాప్ ఉంటుంది. కిందికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకోలేదు. అలాంటిది నేను ఎక్కడో సికింద్రాబాద్ దూరంలో ఉంటే వాటర్ బాటిల్ నాకు తీసుకోనికి అయితే లేదు. వచ్చి వాటర్ బాటిల్ ఇప్పించుకుంటే వచ్చి నుంచి వాటర్ బాటిల్ ఇప్పించి పైకి పోయి మళ్ళీ వేయటం. బ్రోకెన్ అవ్వడానికి రీజన్ ఏంటి? సడన్గా కాల్ చేసి నువ్వు నాకు వద్దు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది. ఎందుకు అంటే రీజన్ లేదు, నాకు సెట్ కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లలో నీ రీల్స్కి కామెంట్స్ చేస్తుంటారు. ఎలా అంటే నువ్వు గర్ల్ కాటిగా పెట్టుకుంటావు. నన్ను చాలా రకంగా తిడతారు. అమ్మాయి వారా, కుల్లం చెప్తాను, అబద్ధమైన అమ్మాయి వారా, చేతు గాజులు వేసుకో, ఇట్లా చెక్క అని లెక్క ఏందవన్నీ. మా మమ్మీ నేను పక్కన నిల్చొని చేస్తే అన్న మీ వైఫ్ బాగుంది అన్న, అట్లాంటి కమెంట్స్. అన్న మీ వైఫ్ బాగుంది, మీ ఇది అమ్మ. తను మీ మీద నైఫ్ తీసుకొని, కత్తులు తీసుకొని వెళ్ళిండు అని అన్నాడు. ఇప్పుడు కొంచెం చాలా బాగుండేది, సడన్గా అట్లా చేసిండు. ఎందుకు చేసిండో అర్థం కాదు. అది ఏమైందా అని మేము ఒకటే ఏడుపు, వాళ్ళ డాడీ మేము. నేను ఇంత ఘోరంగా చేసినా అని చాలా చాలా కష్టపడ్డాం ఈయన తోటైతే. మరి అప్పుడు మస్తు బాధ పెట్టినా, ఇప్పుడు మాత్రం హ్యాపీగా చూసుకుంటాం. హలో ఎవరన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో నా గెస్ట్ ఎవరనంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, కొరియోగ్రాఫర్, డైలాగర్, మోటివేషనల్ స్పీకర్, ఇలా ఎన్నో ఉన్నాయి. సో పేరు వచ్చేసి క్రాంతి అన్నమాట. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. స్వాగి అంటే చాలామంది గుర్తుపడతారు. సో చూస్తే ఇంకా చాలామంది గుర్తుపడతారు. అసలు ఆయన ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, అసలు ఇండియనేనా అని అర్థం కాక చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూకి అయితే వచ్చేసారు. సో క్రాంతి బ్రో, హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. తెలుగేనా? తెలుగే. అందరూ అదే డౌట్ అడుగుతారు. లుకింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది నీది. ముస్లిం అర్థం కాదు అంటే నేను అన్ని రిలీజియన్స్ నమ్ముతాను అనమాట. ఓకే. క్రిస్టియన్, హిందూ, ముస్లిం అన్నీ నమ్ముతా. సో అట్లా అని చెప్పి అట్లా అనమాట. అట్లా అన్నా అంటే సబ్జెక్ట్ లేదు అక్కడ. సో ఎవరైనా నాతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ హిందీలోనే మాట్లాడతారు వాళ్ళు. తెలుగు అంటే తెలుగు మీరు అని చెప్పి షాక్ అవుతారు. ఇంకా ఈ టాటూస్ అవన్నీ చూసి అయితే వాళ్ళు ఇక అస్సలు తెలుగు అని అస్సలు అనుకోరు. ఓకే. కానీ బేసిక్గా పక్కా తెలుగు. ఓకే. హైదరాబాద్, బోర్న్ అండ్ బాటమ్ మొత్తం హైదరాబాదే. కొన్ని స్లాంగ్లు అయితే అర్థమవుతుంది, కొంచెం ఓల్డ్ సిటీ లెక్క స్లాంగ్ హైదరాబాద్. కానీ చూసిన వాళ్ళు మాత్రం మీరు హైదరాబాద్, నాకు హిందీలో మాట్లాడతారు నాతోని. బట్ నేను మాత్రం తెలుగే. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నేను, మమ్మీ, డాడీ, చెల్లి మ్యారీడ్. సో మేము ప్రజెంట్ అయితే నేను, మమ్మీ, డాడీ ఉంటాం. నువ్వు మ్యారీడ్? కాదు ఇంకా అయిపోయింది. కాదు ఇంకా అంత మమ్మీ వాళ్ళు అంటారు చేసుకో అని చెప్పి. కానీ ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా కొంచెం సెటిల్ అయ్యి దాని తర్వాత ఇప్పుడిప్పుడే మంచి గ్రోత్ వస్తుంది. సో ఇంకా ఎంతవరకు వస్తుందో చూసి దాని తర్వాత. ఓకే. కొరియోగ్రాఫర్, డాన్సర్, ఇవన్నీ ఎలా? చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్ డాన్స్ ఫీల్డ్ అనమాట. బేసిక్గా నేను డాన్స్ ఫీల్డ్ నుంచి వచ్చిన. డాన్స్ ఫీల్డ్ తర్వాత సో డాన్స్ చేస్తుంటే మా మమ్మీ అది ఒక మూవీ ఉంటుంది చూడు, దేవుడు కరుణిస్తాడని మూవీ, అదానికి కొరియోగ్రఫీ చేసిండు. సో బ్లడ్ ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పి డాన్స్ ఫీల్డ్కి వెళ్ళిన. బేసిక్గా కాలేజెస్, మెయిన్ ఫీల్డ్ స్టార్ట్ అయ్యేది కాలేజెస్ నుంచి. ఇక డిగ్రీలో డాన్స్ చేస్తుంటే అరే నువ్వు మస్తు ఆడుతున్నావు, ఆ ఎంకరేజ్మెంట్ వల్ల సో స్టడీ అంతా నన్ను ఆపేసి డిగ్రీ వరకు చేసి ఆపేసి MBA డిస్క్ ఇక డాన్స్ ఫీల్డ్కి వచ్చేసిన. ఓకే. పోనీ స్టడీ ఎంత దాకా చేసావు? డిగ్రీ MBA చేసిన. MBA నాకు ఈ షూట్స్ అవి దాని ఈవెంట్స్ వల్ల MBA బిస్కెట్ అయిపోయింది. ప్రజెంట్ ఏం చేస్తున్నావు అసలు? ప్రజెంట్ డాన్స్ జాబ్ డాన్స్ కొరియోగ్రఫీ ఒకటి, మోడలింగ్ చేస్తాను అనమాట. నేను మిస్టర్ హైదరాబాద్ 2020 టైటిల్ కొట్టిన. మోడలింగ్ చేస్తా. నెక్స్ట్ డాన్స్ ఫీల్డ్, ఇక వీడియోస్ అవి ఇవి చేస్తుంటాం అన్నమాట. ఓకే. నువ్వు మోడలింగ్ చేసినావు కాబట్టి నీకు ఒక క్వశ్చన్. ఇన్స్టాగ్రామ్ తెరిస్తే మోడల్ కాదు. సో బేసిక్గా చెప్తున్నా కదా, మోడల్ అంటారా బాబు, అది ఆ మోడలింగ్. అందుకే డిఫరెన్స్ చెప్పు అంటున్నా. ఇప్పుడు
డిఫరెన్స్ అంటే ఇప్పుడు నార్మల్ ప్రొఫెషనల్ మోడల్ ఎట్లుంటారు, బ్లేజర్ సూట్ నీట్గా తయారవుతారు. అదే మోడల్ అంటారా బాబు అనేటోళ్ళు ఈడ జింగుతుంది, ఈడ జింగుతుంది, ఈడ జింగుంటుంది, అట్లుంటుంది. ఈడ కన్నుకి ఇది ఉంటుంది, అది మోడల్ అంటే. ఓకే, మోడలింగ్ చేసిన పర్సన్ నువ్వు కాబట్టి అలాంటి వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? అరే ఈ మా modeling- పేరు పోతుందిరా బాబా అనిపిస్తుందా? మోడలింగ్ అంటే తక్కువ అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. ఓహో, మీ ప్రొఫెషన్ తక్కువ అయిపోతుంది అనిపిస్తుంది. వాళ్ళు మోడల్ అంటే ఇప్పుడు నిజంగా మోడలింగ్ చేసిన వాళ్ళు ఏమనుకోవాలి, అంతే కదా. ఓకే, ఉమ్. నెక్స్ట్ వచ్చేసి మీ ఇన్స్టా పేజ్లలో ఎక్కువ అయితే గర్ల్స్ కి సంబంధించిన మోటివేషన్ బాగా రీచ్ వెళ్తుంటది. అవునవును. బ్రోకెన్, నువ్వు తిడుతావు, మోటివేషన్ చేస్తావు, ప్రతి ఒక్కటి. నీ లైఫ్ లో బ్రోకెన్ ఏమైనా ఉందా? బ్రోకెన్ అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళకి కూడా అంటే తెలుసు ఒకటి ఉంది అనమాట. అంటే ఒక బ్రోకెన్ అయితే దాని తర్వాత నేను నా జోలికి కూడా పోలే. కంఫర్ట్ నా తెలుగు మాట్లాడడానికి? కంఫర్ట్ మాట్లాడు. ఏమో నాకు అర్థం కావట్లేదు అంటే. తెలుగే, నేను బ్రోకెన్ అయితే ఒకటి ఉంది. ఓకే, ఆ బ్రోకెన్ దాని తర్వాత ఇక దాని జోలికి కూడా పోలే నేను. ప్రజెంట్ ఇక అదే నడుస్తుంది. నేను వీడియోస్లో కూడా చాలా మంది కమెంట్ చేస్తారు బ్రోకెన్ అన్న బ్రోకెన్ అని. అంటే నేను ఏ బ్రోకెన్ చేసినా కూడా ఆ అమ్మాయి గురించి అంటే పాస్ట్ చాలా ఒక 2-3 years బ్యాకే అది గుర్తు తెచ్చుకొని చేస్తా అదా. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అట్లా ఏం లేదు మంచి. ప్రజెంట్ ఏం లేదు. బ్రోకెన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇక అదేమో తెలియదు, ఆ అమ్మాయి ఫాల్టా లేకపోతే నా ఫాల్టో తెలియదు. కానీ సో తనని మాత్రం నేను చాలా చేసినుండే, చాలా మంది ఖర్చు పెట్టిన. ఇంట్లో కూడా మస్తు పైసలు, ఇంట్లో కొట్లాడి మరీ పైసలు తీసుకొని పోయి ఖర్చు పెట్టేటోని. తను ఎట్లా అంటే అందరు అమ్మాయిలు అలా ఉంటారని కాదు. సో బేసిక్గా కొంతమంది అమ్మాయిలు ఉంటారు అనమాట. వాళ్ళ గురించే నేను ప్రతి ఒక్క వీడియో అమ్మాయిలని, ఒకవేళ వీడియోస్లో బేసిక్గా అమ్మాయిలని డౌన్ చేసి మాట్లాడేది కూడా ఆ కొంతమంది అమ్మాయిల గురించే. ప్రతి అమ్మాయి ఒకేలా ఉండదు కదా. కొంతమంది చాలా ట్రూగా లవ్, ఇప్పుడు నాకు తెలిసిన లైఫ్లో కొంతమంది ఉన్నారు చాలా ట్రూగా లవ్ చేస్తారు మరి అట్లా. ఓకే, మొత్తానికి అయితే రీజన్ అయితే తెలీదు. రీజన్ తెలీదు. తను సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు వదిలేసి, తను నన్ను ఎంత చేసినా నీలో అంటే ఆ పెయిన్ ఉందనుకుంటున్నా. తనని ఎంత చేసినా అంటే తను ఉండేది ఇక్కడే ఒక ఏరియాలో, తను ఉండేది 3rd floorలో. 3rd floor కూడా కాదు, 2nd floorలోనే. కింద షాప్ ఉంటుంది. కిందికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకోలేదు. అలాంటిది నేను ఎక్కడో సికింద్రాబాద్ దూరంలో ఉంటే వాటర్ బాటిల్ నాకు తీసుకొని అయితే లేదు. వచ్చి వాటర్ బాటిల్ ఇప్పించుకుంటే వచ్చి నుంచి వాటర్ బాటిల్ ఇప్పించి పైకి పోయి మళ్ళీ వేయటం. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మళ్ళీ నాకు తెలిసి కొంచెం హాస్పిటల్ ఫ్రాడ్ కూడా చేసింది. నాకు ఇట్లా హెల్త్ బాగాలేదు అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చాలా మంది ఖర్చు పెట్టి చాలా మంది స్పెండ్ చేసిన తన కోసం. అంటే తను ఫ్రాడ్ చేస్తే నువ్వు అమౌంట్ ఖర్చు పెట్టావా తన కోసం? నాకు ఇట్లా అవుతుంది అంటే బేసిక్గా మంచిగా ఉంటే సడన్గా హాస్పిటలైజ్డ్ అయ్యిందని చెప్పి మళ్ళీ అట్లా మేబీ ఆ డాక్టర్తో మాట్లాడుకుని అట్లా చేసిందో తెలియదు. కానీ మొత్తం అన్నీ మాట్లాడుకుంది, అన్నీ చేసింది, మస్తు మంది ఖర్చు పెట్టిన, అంత అయిపోయింది, నడుస్తుందా. సడన్గా కాల్ చేసి నువ్వు నాకు వద్దు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది. ఎందుకు అంటే రీజన్ లేదు, నాకు సెట్ కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. చాలా చెప్పాలేదో తెలియదు. కానీ నేను వెళ్ళినప్పుడు కూడా తను ఒక రూమ్లో ఉంటుండే, లైక్ సింగిల్ రూమ్, బ్యాచిలర్గా ఉంటుండే అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం ఫిజికల్గా అట్లా. బట్ నా ఇంటెన్షన్ ఏంటిదంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నువ్వు మొగోన్వి కాదా అన్నట్టు అనుకుంటారు. కానీ నా ఇంటెన్షన్ ఏంటిదంటే మ్యారేజ్ అయ్యేంత వరకు ఏ అమ్మాయితో ఫిజికల్గా పోవద్దు, నా ఇంటెన్షన్ అది. సో అమ్మాయి రాంగ్ వేలో తీసుకుందా, నేను ఇంత ట్రై చేస్తున్నా కూడా వీడు ఏంది ఇట్లా చేస్తున్నా అని చెప్పి రాంగ్ వేలో తీసుకొని మేబీ అట్లా అది వదిలేసిందా, అది తెలియదు. నా ఇంటెన్షన్ అయితే ఏమున్నా ఏదైనా సరే మ్యారేజ్ అయిన తర్వాతనే అన్నట్టు. నేను అమ్మాయికి కూడా చెప్పిన ఇట్లాంటివి ఏం వద్దు, మ్యారేజ్ అయిన తర్వాతనే అని చెప్తే సో తను మేబీ ఆ రీజన్ కూడా కావచ్చు. ఇక తను అది అప్ టు హర్ అనమాట అంతే. ఓకే, మొత్తానికైతే బ్రోకెన్ నుంచి బయటపడడానికి ఎన్ని డేస్ పడ్డది? ఎన్ని డేస్ అని ఇప్పటికీ అవ్వలేదు అనుకుంటున్నా నీ ఐస్ లో. ఎందుకు అంటే నేను మమ్మీ వాళ్ళని ఇంట్లోని అంత మనీ ఫోర్స్ చేసి తీసుకున్నా. ఎప్పుడంటే ఎప్పుడు 20,000 30,000 35,000 ఎన్ని అంటే ప్రాపర్ ఖర్చు పెట్టేది మమ్మీ వాళ్ళకి. డాడీ అరే ఎందుకు నా మంత్లీ శాలరీ అయితే మాకు ఒకసారి వచ్చినప్పుడు మా డాడీకి కాల్ చేసిన, డాడీ మంత్లీ శాలరీ మర్చిపోండి, నాకు ఇట్లా అవసరం ఉంది. అమ్మాయి పేరు కూడా తెలుసు, మా ఇంట్లో కూడా చెప్పిన. అరే ఎందుకు ఏం తెలియని అమ్మాయి గురించి నువ్వు ఎందుకు అంతగానో ఖర్చు పెడుతున్నావు అంటే ఏమో తెలియదు, ఆ అమ్మాయి ఇట్లా హెల్త్ బాగాలేదు, నేను ఖర్చు పెట్టాలి అని చెప్పి చాలా అమౌంట్ ఖర్చు పెట్టేది. అంత ఖర్చు పెట్టి ఇంట్లో అంతా వద్దు అన్నాం కూడా నేను అమ్మాయిని గుడ్డిగా నమ్మి నేను. బట్ అందరు అమ్మాయిలు కాదు, కొంతమంది అమ్మాయిలు అట్లున్నారు. సో అట్లా దాని తర్వాత నేను ఇప్పటివరకు ఇంట్లో అలాంటి మ్యాటర్ తీసుకొని వెళ్ళాను అనమాట. ఇట్లా మనీ అమౌంట్ అది అని చెప్పి. నా లైఫ్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అదొకటి ఉంది, వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్. చాలా గట్టిగా ఉండాలి అది మాత్రం చెప్తున్నా కదండి. జస్ట్ ఒక 20 రూపీస్ వాటర్ బాటిల్ కోసం ఎన్నో కిలోమీటర్స్ వచ్చి కిందికి దిగితే వాటర్ బాటిల్ అలాంటి నేను కిందికి తీసుకుపోయి ఇచ్చిన, అంతా వేసిన అమ్మాయి నేను. బట్ లాస్ట్కి వెళ్ళిపోయింది. ఓకే, ఈ రోజుల్లో లవ్ అంటే ఏంటి? లవ్ ఇస్ అ థింగ్, అదొక ప్యూర్ థింగ్ అనమాట. మంచిగా నాకు తెలిసిందంటే సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళకి లవ్ దక్కదు, నిజంగా చెప్తున్నా. సిన్సియర్గా లవ్ నేను చాలా వీడియోస్లో కూడా చేసిన, టైంపాస్ కోసం లవ్ చేసే వాళ్ళకే లవ్ దక్కుతుంది. నేను మొన్న ఒక వీడియో కూడా చేసిన. ఈ అమ్మాయిలు కూడా
అబ్బాయిలు ఒకటి అడుగుతారు, అమ్మాయిలు ఏంటంటే ఇచ్చేస్తారు. ఎందుకు అమ్మాయిలు ఇచ్చేస్తారంటే ఈ అబ్బాయి ఎక్కడ మోసం చేసే, నేను ఇవ్వకపోతే ఎక్కడ వెళ్ళిపోతాడో, వదిలేసి వెళ్ళిపోతాడు అనే భయంతోనే అమ్మాయిలు ఇచ్చేస్తారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏంటిదంటే నన్ను ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయిండు, ఫిజికల్గా మోసం చేసి వెళ్ళిపోయింది అందుకని నా ఛాన్స్ ఇచ్చింది అమ్మాయిలే కదా, అమ్మాయిలే కదా. వీళ్ళే కనుక గట్టిగా ఉంటే వాళ్ళు ఎందుకు అడుగుతారు? అబ్బాయిలు కూడా నేను ఒకటే మొన్న చేసిన అనమాట. ఏం చెప్పినా అంటే, నువ్వు ప్యూర్గా లవ్ చేస్తేనే వెళ్ళిపో దగ్గరికి, లేకపోతే వెళ్ళకు. నువ్వు ఇంటెన్షన్లో సరే ఏమో ఎక్స్పెక్ట్ చేసుకో, నువ్వు లవ్ అనే పేరు చెప్పి పోకు. నువ్వు తనతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు ఫస్టే చెప్పేసి, నువ్వు ఫస్టే చెప్పేసి ఆమెకి ఇష్టం ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. అంతేగాని లవ్ పేరుతో మోసం చేసి ఆమెను బాధ పెట్టుకో అని కూడా చెప్పిన. ఒకసారి ఆలోచించండి మ్యాటర్ అని కూడా చెప్పిన. దానికి చాలామంది సపోర్ట్ చేసి, అమ్మాయిలు కూడా చాలా థ్యాంక్స్. కానీ అబ్బాయిలు కూడా కొంతమంది ఉంటారు, ఎప్పుడు అమ్మాయిల గురించే చెప్తావా, అమ్మాయిల గురించే చెప్తావా. అబ్బాయిల గురించి కూడా చెప్తాను నేను, ఎందుకు చెప్తాను. కానీ అబ్బాయిలు, నేను యాజ్ అ బాయ్ నేను కూడా బాయ్ సపోర్ట్ చేయాలి, కానీ చేస్తా కొన్ని వీడియోస్లో చేయాలి. మొత్తానికి ఎవరి లవ్ గ్రేట్ అంటారు, బాయా గర్ల్? అంటే ఎవరు ఎక్కువ హానెస్ట్ ఉంటారు? హానెస్ట్గా ఎక్కువ ఎవరు ఉంటున్నారు, బాయ్ ఆర్ గర్ల్? అట్లా ఇప్పుడు అమ్మాయిలు కూడా అంతకే ఉన్నారు. అందుకే నేను అట్లా ఇద్దరి గురించి చెప్తున్నాను. ఓకే. దాని తర్వాత ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయి? చాలా వచ్చినాయి కానీ నేనేం జోలికి పోలే, ఇక చాలా వచ్చినాయి. ఇప్పుడు కూడా మెసేజెస్ చేస్తుంటారు, కానీ ఎవరు ఏందో ఒక్కసారే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అదొకటే. ఆ అమ్మాయిని కూడా నేను ర్యాండమ్గా కలిసిన, అట్లా అయిపోయింది. ఇప్పుడు అమ్మో ఆ జోలికి పోదానుకోలే. ఏమున్నా కూడా ఫ్రెండ్ లెక్క ఉందామా, డిస్పర్స్ అయిపోదామా. కాదు, లవ్ అంటే ఒక భయం వచ్చేసినట్టుంది కదా, ఒక రిలేషన్షిప్ అంటే. ఫస్ట్ ఏమున్నా ఒకటి ఏంటంటే ఫస్ట్ అన్నీ తెలుసుకునే దాని తర్వాత స్టెప్ వేయాలి అంతే. ఏదైనా గుడ్డిగా నమ్మి మాత్రం అస్సలు వెళ్ళిపోవద్దు. మన ఇంట్లో బాధ పెట్టి మాత్రం ఏం చేయొద్దు. నాకు ఇప్పటి నుంచి ఒకటే, మమ్మీ వాళ్ళు మనని చిన్నప్పటి నుంచి కానీ ఇంత మంచిగా పెంచారు కదా, అది నువ్వు లవ్ చేసినా ఏం చేసినా కూడా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అయితేనే చేయాలి, ఇష్టం లేకుండా ఒప్పించుకొని వేసుకోవాలి, కానీ ఇంట్లోకి వెళ్ళిపోవడం మాత్రం అసలు సెట్గా. అందుకే మా మమ్మీ వాళ్ళు కూడా వీడు ఎంత బయట తిరిగినా ఏం చేసినా కూడా ఒక నమ్మకం అవుతుంది వీడు వెళ్ళిపోవడం అని చెప్పి అనే ధైర్యంతో ఉంటారు. ఆ నమ్మకం మనం ముడగొట్టుకోవాలి. ఓకే. మోస్ట్ ఆఫ్ ది నీకు బిఎడ్ వల్ల చాలా ఆఫర్స్ వచ్చాయి సినిమాలలో, సీరియల్స్లలో, మరి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? నాకు బియర్డ్ అంటే చాలా ఇష్టము. నేను అసలు మొన్న రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ అనుకుంటా, జీ తెలుగులో వాళ్ళు కూడా చెప్పారనమాట, ఇట్లా ఉంది కాకపోతే ఒక క్యారెక్టర్ ఉంది, బియర్డ్ లేని పిక్స్ పంపి అది అని చెప్తే, లేదు నేను చేయలేను, బియర్డ్ ఉంటేనే చేస్తా. బియర్డ్ లేని అసలు నాకు ఇష్టం ఉండదు బియర్డ్ మొత్తం తీయడం. మా డాడీ అన్నిటికంటే ఎక్కువ మా డాడీ డైలీ మొత్తుకుంటాడు బియర్ది అని చెప్పి. నేను అస్సలు మొత్తుకోను. నేను ఆల్రెడీ ఇందాక చెప్పిన కదా అన్ని రిలీజియస్ని నమ్ముతా అని చెప్పి. సో వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళ దాంట్లో కూడా దీన్ని అది చూస్తారనమాట. సో నేను అది కూడా నమ్ముతా. ఇక్కడ కూడా టాటూస్, ఇక్కడ జీసస్ టాటూ, ఇక్కడ శివుడు పార్వతి, అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, అన్ని దేవుళ్ళని నమ్ముతావు. ఇంకా అల్లాది కూడా వేసుకుంటుండే కానీ వాళ్ళది వేసుకోవద్దని అన్నారు అనమాట. సో అందుకే దాని చూడండి. మొత్తానికి ప్రజెంట్ అయితే ఫ్రెండ్షిప్ గురించి కానీ, లవ్ గురించి కానీ, ఇవి జనరేషన్ గురించి కానీ నువ్వు చూసినంత వరకు మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తావు? ఏది ఉన్నా కూడా ట్రూగానే ఉండాలి. అది ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా సరే ట్రూగా ఉంటేనే అవుతుంది. ఇవాళ రేపు ఫ్రెండ్స్లో కూడా చాలా అవుతున్నాయి. ఏది ఉన్నా కూడా ట్రూ లవ్ ఉన్నా, ట్రూ ఫ్రెండ్షిప్ ఉన్నా ట్రూగా ఉంటేనే అనిపిస్తుంది. పైసా కూడా ముఖ్యం అయిపోతుంది ఇవాళ రేపు. మనీ ఉంటేనే ఏమున్నా అవుతుంది, కానీ కొంతమంది ఏం లేకున్నా కూడా ఉంటారు. ప్రజెంట్ అయితే ఫ్రాడ్ నడుస్తుంది బయట మొత్తం. ఏదున్నా బ్రోకెన్, ఏదున్నా కూడా ఫ్రాడ్. కానీ ట్రూగా ఒక 40% ఉంటే ఫేక్ మొత్తం 60% ఉన్నారు. నేను చెప్పే వీడియోస్ అమ్మాయిల గురించి కూడా అబ్బాయిల గురించి ఈ ట్రూ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఓకే. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లలో నీ రీల్స్కి కామెంట్స్ చేస్తుంటారు. ఎలా అంటే నువ్వు గర్ల్ కాటిగా పెట్టుకుంటా, నన్ను చాలా రకంగా తిడతారు. అమ్మాయి వారా, ఆ కుల్లంకుల్లో చెప్తున్నా, అబద్ధమైన అమ్మాయి వారా, చేతుకు గాజులు వేసుకో, ఇట్లా చెక్క అని లెక్క ఏందవన్నీ, ఏం చేస్తున్నావు, నా లిప్స్ బేసిక్గా అట్లుంటాయి. నేను లిప్స్టిక్ ఏం పెట్టుకోను, నా బేసిక్ అట్లా ఉంటుంది అనమాట. వీడియోలు చేయడానికి అంత మేకప్ వేసుకొని వస్తావా, రీల్స్లో మనం చేస్తే కొంచెం బ్రైట్గా కనిపిస్తాం ఆబ్వియస్గా, రీల్స్ ఎందుకు మేకప్ వేసుకొని వస్తావు, చీర ఏదేదో. మళ్ళీ ఎట్లా అంటే అమ్మ అక్క గలీజ్గా కూడా తిడతారనమాట. అవన్నీ మనం పట్టించుకోము. నేనేం నమ్ముతా అంటే మనకు అన్ని బేసిక్ ఒక 1000 comments వస్తే వాళ్ళు ఒక 600 comments తిట్టే ఉంటాయి. ఎందుకు అంత తిడుతురు అంటే మనం అంత హైకి వెళ్తున్నాం. నా ఇంటెన్షన్ అది. మనం అంత తిడుతురు అంటే మనం అంత రీచ్ అవుతుంది, మనం తిడుతురు, మనం ఎదుగుతున్నాం అంతే. బేసిక్గా నేను మా మమ్మీతో వీడియో దగ్గర అప్పుడు 7 million దాకా పోయింది ఇప్పుడు ఆ వీడియో. మా మమ్మీ నేను పక్కన నిల్చొని చేస్తే, అన్న మీ వైఫ్ బాగుంది అన్న, అట్లాంటి కమెంట్స్. అన్న మీ వైఫ్ బాగుంది, మీ ఇది అమ్మ ఇట్లుంది, అమ్మ అట్లుంది, మస్తు తిడతారు. కానీ వాళ్ళకి చెప్తే బాధపడతారు అని చెప్పి వాళ్ళకి నేను చెప్పా.
అట్లా అవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పి నేను అసలు పట్టించుకోను. అవును, నేను ఇంకోటి ట్రాన్స్జెండర్ దానిపైన కూడా వీడియోస్ చేస్తాను. నేను వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ చేస్తాను. నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు కూడా మనుషులే కదా. నేను ఎట్లా భావిస్తా అంటే ఒక అర్ధనారి. ఏం చేస్తారంటే కొంతమంది ఏంది వాళ్ళతోని వాళ్ళ గురించి అన్నట్టు చెప్తారు, కానీ నేను వాళ్ళని కూడా ఒక అర్ధనారి అంటే శివుడు, శివ పార్వతి అట్లా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ట్రాన్స్జెండర్స్. సో నేను వాళ్ళని కూడా భావిస్తాను, వాళ్ళపైన కూడా వీడియోస్ చేస్తా, వాళ్ళతో కూడా వీడియోస్ చేస్తా. వాళ్ళ కాంటాక్ట్స్ నా దగ్గర ఎప్పుడు వీడియోస్ అన్నా వాళ్ళు ఓకే అంటారు. కానీ అందరు ట్రాన్స్జెండర్స్ కూడా అట్లా ఉండరు కదా, మంచిగా అన్న అన్న అనుకుంటా మాట్లాడతారు, అది అనుకుంటా మాట్లాడతారు. ఎందుకు అట్లా తిడతారో నాకు అర్థం కాదు. మొత్తానికి అట్లా బ్యాడ్ గా కామెంట్స్ చేసే వాళ్ళు, తిట్టే వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకుంటావు? నేను ఏం చెప్తా వాళ్ళకి, వాళ్ళంతే, వాళ్ళకి ఇంట్లో కమ్ము ఉంటుంది, వాళ్ళకి ఇంట్లో అక్కు ఉంటుంది. నన్ను ఎవరైతే తిడతారో ఒకటే చెప్తా, వాళ్ళకి ఇంట్లో మమ్మీ డాడీ ఎవ్వరు లేకుండా ఉంటారు కదా కొంతమంది, మేబీ అమ్మాయిల వాల్యూ తెలియదు, వాళ్ళే తిడతారు, అంతకుమించి ఏం లేదు. చేయొచ్చు, మనం ఏమైనా రియాక్ట్ అవ్వచ్చు, ఏమన్నా చేయొచ్చు. చేస్తే ఎందుకు ఇక అంత చేయాలనుకుంటే మన పని మొత్తం అదే ఉంటుంది. మన లైఫ్ మనం కాన్సన్ట్రేట్ చేసేసుకోవాలనే చాలా వస్తాయి. చెప్తున్నా 1000 కమెంట్స్ వస్తే దగ్గర 400-500 కమెంట్స్ తిట్టే వస్తాయి. ఇంకోటిది ఏంటిదంటే కమెంట్స్లో వాళ్ళు తిట్టుకుంటారు, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అన్నని, నీకేమవుతుంది అది అని చెప్పి, నీకేమవుతుందిరా అని వాళ్ళు తిట్టుకుంటారు అనమాట. అట్లా తిట్టుకుంటారు. ఇక సరే వాళ్ళు వదిలేసుకోవాలి. ఒకటే నమ్ముతా కదా, మనం కమెంట్స్ ఎన్ని బ్యాడ్ కమెంట్స్ వస్తే అది నా ఆశీర్వాదం లెక్కనే తీసుకుంటా, తప్పితే ఇంకేం చేయాలి. అంతే అంటావు. ఓకే, నీ లైఫ్లో అసలు ఒక మూమెంట్ జరగొద్దు, సాడ్ మూమెంట్ అని ఒకటి అనుకుంటాం కదా మనం, ఆ డే అసలు నెవర్ జరగకుండా ఉండుంటే బాగుండదు, అలా ఏమైనా ఉన్నాయా? చెప్తున్నా కదా నా ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. ఇంకోటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అసలు ఇప్పుడు ఇట్లున్నా అంటే నేను కాదు, నేను పాస్ట్లో ఎట్లుంటుండే అంటే సైక్. మా మమ్మీ మా డాడీ మీదకి, ఇప్పుడు మా మమ్మీతో చేసిన వీడియోస్ చూసి ఉంటారు, ఇప్పుడు ఎంత క్లోజ్గా ఉన్నానో మా మమ్మీ మా డాడీ మీదకి చాకు తీసుకొని పోయినా అసంటోని. మా మమ్మీని అయితే ఇంట్లోకే చెలగొట్టినా నేను, ఎవరివే నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావు అంటే, అమ్మ ఎట్ల పైన బయట స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ పైన కూర్చొని ఏడ్చేది, అరే నా కొడుకు ఇట్లా ఎలగొట్టి నన్ను అని చెప్పి అని. మమ్మీ పైన చాక్ తీసుకొని వెళ్ళేంత ఏమైంది తెలీదు, నా మైండ్లో ఏం నడిచిందో ఏమో తెలియదు, కానీ అప్పుడు మాత్రం ఒక దగ్గర 1 year దాకా అనుకుంటా, 1 year దాకా మా ఇంట్లోకి నరకం చూపించిన. నరకం అంటే ఇక వాళ్ళు ఏం ఆలోచించలేదు తెలియదు. మా మమ్మీ లిటరల్లీ భయపడ్డది, అరే వీడేంది నాతో ఇట్లా చేస్తుండు. మా నేను మా మమ్మీ ఉంటే ఒక ఇంట్లో మా మమ్మీ భయపడి మా డాడీకి ఫోన్ చేసి అరే వీడిని నాతో వదిలేసినావు, నాకు భయం అవుతుంది, వీడు ఏం చేస్తాడేమో అని చెప్పి. మా డాడీ మీద చాకు తీసుకొని పోయినా. నేను ఏం చేద్దాం అనుకున్నాను నాకు తెలియదు, కానీ మా మామయ్యలు మా అన్నయ్యలు వచ్చి నా పైన కూర్చొని నా మెడ పైన చేయి పెట్టేసి ఇట్లా పెట్టి లేవాక నువ్వు కూర్చో. నేనేమో వాళ్ళని విడిపించుకోవడానికి కుర్చీలు వలగొట్టిన, కూలర్లు వలగొట్టిన, చైర్లు మొత్తం ఏదంటే అది వలగొట్టిన, డోర్లు వలగొట్టిన, ఇంట్లో అన్నీ వేసి సడన్గా ఇట్లా చేంజ్ అయిపోయినా. మా మమ్మీనే అంత బాధ పెట్టిన. అసలు నాకే అసలు ఆ రోజులు ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు. ఇప్పుడు అడిగిరు కదా మీరు బ్యాడ్ డేస్ ఉన్నాయా, నెవర్ అసలు అది అసలు నేనే నాది వేసింది అని అనుకుంటా. మా ఇంట్లో కొంచెం చుట్టాలు రాకపోతుండే, భయపడుతుండే, నిన్ను అంటే రాకపోతుండే. వాళ్ళు వచ్చి వాళ్ళని వస్తే వాళ్ళని టార్చర్ చేసేదంట. అది ఎన్ని ఇయర్స్ బ్యాక్? 3-4 years బ్యాక్, 4-5 years. ఇది స్టార్ట్ కాకముందు టిక్టాక్ అసలు నువ్వు రీల్స్ చేస్తుండే అప్పుడు చేయకపోతుండే టిక్టాక్ వీడియోస్ ఏమో చేస్తుండే అనుకుంటా. అప్పుడు మా ఇంట్లో చుట్టాలు వస్తే ఇరిగిపోయిన కుర్చీలు ఉంటాయి కదా, ఆ ఇరిగిపోయిన మంచి కుర్చీలో వస్తే కూర్చోబెట్టకపోతుందంట, ఇరిగిపోయిన కుర్చీలో కూర్చోబెట్టాలంట. అట్లా చేస్తుండే. మా మమ్మీ నాకు వడ్డిస్తుంది కదా, వడ్డించే ఉంచాలి, ఆమె ఇవ్వద్దిగా నాకు అంత టార్చర్ చేసి వడ్డిస్తున్నట్టు అట్లనే వడ్డించే ఉండాలి, ఆమె ఇవ్వద్దిగా, నేను తిన్నాకనే లేవాలి ఆమె. నన్ను చేంజ్ చేసింది నేను ఎప్పుడైతే చర్చ్కి వెళ్తున్నాను, నేను మా ఫ్రెండ్ ద్వారా చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. మేబీ ఆ చర్చ్కి వెళ్ళి నేను చేంజ్ అయినా అనుకుంటా. నాకైతే అది ఆ చర్చ్కి వెళ్ళి తర్వాతనే నాకు చాలా సక్సెస్ వచ్చింది. నేను డాన్స్ క్లాస్ ఓపెన్ చేసిన. మొత్తం సక్సెస్ అంతా నేను చర్చ్కి ఎప్పుడైతే స్టార్ట్ చేసినో మేబీ ఆ దేవుడు, ఆ జీసస్ క్రైస్ట్ అని చేంజ్ చేసినేమో నేను అట్లా భావిస్తాను అనమాట. అట్లా అంతకుముందు చాలా డేంజర్ ఉంటుండే, నేనే చెప్తున్నా కదా, చాలా అంటే చాలా డేంజర్. ఎవరైనా మమ్మీ మీదకి చాకు తీసుకొని పోతారా? ఎవరు తీసుకోను. అసలు నేను వాళ్ళంతా చేసినాక కూడా నేను తీసుకొని పోయినా చాకు. ఒకసారి మమ్మీ పక్కనే ఉన్నారు కాబట్టి మమ్మీని కూడా ఫ్రేమ్ లాగా తీసుకుందాం. ఓకే అమ్మ నమస్తే. నమస్తే. ఇందాక చూసుకుంటే మీ అబ్బాయి తను మీ మీద కత్తులు తీసుకొని వెళ్ళిండు అని అన్నాడు. అసలు ఎందుకు అట్లా చేసి ఉంటాడు? ఏమో కొద్ది రోజుల తర్వాత అట్లా చేసిండు. ఎందుకు చేసిండో మాకు అర్థం కాదు. చాలా అంటే చాలా ఘోరంగా, అప్పటికి చాలా బాగుండేది, సడల్న అట్లా చేసిండు. ఎందుకు చేసిండో అర్థం కాదు. అది చాలా అంటే చాలా ఘోరంగా సడల్న అట్లా ఏమైందా అని మేము ఒకటే ఏడుపు, వాళ్ళ డాడీ మేము అన్నీ పలగొట్టేది, చాకు తీసుకొచ్చేది మమ్మీ మీదకే. ఇంకా ఇంట్లో ఎవరు కూడా ఉండరు, ఇంకా వాళ్ళ డాడీని ఒకదాన్ని వదిలేసి వెళ్ళేది. నాకు భయమేది. వీడు ఎప్పుడు ఏ క్షణ అంటే కంటిన్యూగా చెయ్యడు, సడన్ ఎప్పుడో ఒకసారి చేస్తుంటాడు. అట్లా భయమయ్యేది, ఎప్పుడేం చేస్తాడో ఏమో వీడు అనేసి. ఒక్కదాన్నే ఉంటా కదా, భయపడేది. ఎట్లా చేసేదంటే మరీ ఘోరంగా చేసేది, చాలా
చాలా భయపడ్డాం ఆయనతోటి అయితే. మొత్తానికి ఎట్లా బయటపడ్డాడు? ఇక మా తమ్ముడు అక్కడికి తీసుకెళ్ళి ఒక దగ్గర తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళిండు, తీసుకొచ్చిండు. వచ్చినాక కొన్ని రోజుల దాకా ఉండే, ఇక చూస్తే భయపడే, వాళ్ళ మామ అంటే కొంచెం బాగా భయం ఆయనకు. ఆయన బట్టి తీసుకొచ్చిండు, అక్కడికి పోదాంరా అనేసి తీసుకెళ్ళిండు. ఏం చేసిండో ఏమో, తీసుకొచ్చిండు. కొన్ని రోజుల మట్టికి ఇంటికి ఎవరు రావద్దు, ఎక్కడికన్నా బయటకు వెళ్ళొద్దు, ఇంట్లో మనిషి ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో మనిషి బయటకు వెళ్ళొద్దు, బయట మనిషి ఇంట్లోకి రావద్దు. చూస్తుండే ఎవరు ఎక్కడ వస్తారా, ఏం చేస్తారా అని. అంటే ఇలా పట్టి ఇట్లా పీడిస్తుంది కదా ఏదన్నా, అట్లా చేసేది. మాకు భయం మీద ఈయనకి ఏమైనా పట్టుకుందా, అక్కడిక్కడ పోయేసి వస్తుంటాడు. ఆయనకి ఏం చేస్తారో నాకు తెలియకపోయేది అసలు. ఆయనకి ఇవన్నీ మీరు చెప్తే ఇప్పుడు చెప్తున్నాడు అంతేనా? తనకేం గుర్తుకు లేదా? ఆయన గుర్తుకు లేదు. ఆయన మళ్ళీ మంచిగా తర్వాత ఇట్లా చేసినవరా అంటే అసలు నువ్వు రియలైజ్ అయినావు? అసలు ఉండే కదా ఇది కూలర్ వాళ్ళ కొట్టి కూలర్ తెచ్చుకుని డబ్బాలన్నీ సొట్టలు చూపించినాము. అన్ని పెద్ద పెద్ద డబ్బాలు, ఎంత గట్టి డబ్బాలు, గుద్దుతే ఎంత సొట్ట పడేది ఆ డబ్బాలు అయితే. రోజు ఏడ్చేది ఈయనతోటి అయితే. మేమైతే మా ఎంత అంటే అంత ఘోరంగా చేసేది. ఇట్లా మరి పాపని కూడా కొట్టేది. ఇంక అప్పటికి మ్యారేజ్ కాలేదు తనకి, ఆమెను కూడా కొట్టేది. అమ్మో, నన్నైతే చాలా ఘోరంగా కష్టపెట్టిండి ఈయన. చెప్తుంటే ఏడుపు. అంతా అయిపోయినాక నాకు మంచిగా ఉంటాం చెప్తాం కదా, నేను ఇంత ఘోరంగా చేసినా అని చాలా చాలా కష్టపడ్డాం ఈయనతోటి అయితే. మరి చాలా అంటే చాలా. మమ్మీ దగ్గర కూడా చాక్ తీసుకొని పోతారా ఎవరైనా, అట్లా పోయేది నేనైతే. ఎన్ని రోజులకి అది కూడా చాలా రోజులు ఉన్నాయి అట్లా. నన్ను ఎలా కొడితే పోయి బయట మెట్ల మీద కూర్చొని కూర్చునేదాన్ని. పోయి బాల్కనీ ఉంటుంది కదా, అక్కడ పోయి ఒర్రేది కొట్టుకుంటా, ఎవరు వస్తారు అది ఇది అనేసి గట్టి కొడుతుంటే ఎదురుగా వాళ్ళు పక్క వాళ్ళందరూ చూసేది. అట్లా ఒక నెల దాకా ఉన్నాడు అట్లనే? కొన్ని రోజుల మట్టుకు అట్లనే ఉన్నాడు. వాళ్ళ డాడీ అయితే పాపం ఎంత ఇచ్చేసిండో, ఆయన మీద కూడా లేచేది. అసలు ఏం చేస్తున్నా తెలియకపోయేది. నిద్ర కూడా పట్టేది కాదనుకుంటా నాకు తెలిసి. లేచి ఏం చేస్తాడో అన్నట్టుగా రాత్రి లేచి కూర్చుంటుండే. ఆయనకి ఏం పట్టిందో ఏమో అసలు అర్థమే కాదు ఇప్పటికి కూడా. ఇంకా చాలా ఘోరంగా చేసిండు. హస్బెండ్ మనిషి ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు ఇక చాలా హ్యాపీగా ఉంది. ఇక చాలా అంటే చాలా. నాకు తెలిసి అందుకేనా ఇప్పుడు అందరూ దేవుళ్ళకి నువ్వు ఇదైతున్నావు ఏమో. అన్ని దేవుళ్ళ అంతకుముందు లేకుంటుండే అనుకుంటా. అంతకుముందు లేకుండే, మంచిగా ఉండే. అది అయినప్పటి నుండి తగ్గినప్పటి నుండి ఈయన క్రిస్టియన్స్కి మొక్కేది. ఇక అనేది ఎందుకు, మన దేవుడు ఉన్నాడు కదా అనేది. కానీ ఇక ఆయన మొక్కుతున్నాడు కదా, ఇక పోనీలే ఇక మొక్కేది. ఏదైనా దేవుడే కదా, ఇక వదిలేసినాం. ఇక తన భయం తన్నది అసలు ఎట్లా అంత కష్టపెట్టినా కాబట్టి నేను ఏదైనా మా మమ్మీ హ్యాపీనెస్ కోసమే చూస్తాను అనమాట. సో అట్లా నాకు తెలియదు అప్పుడు. తర్వాత వీళ్ళు చెప్పారు, ఆ చూపించారు మొత్తం ఆ పెద్ద పెద్ద భగవాన్లు కూడా మొత్తం ఇట్లా హోల్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి అట్లనే. ఇంకా చూపిస్తాం నేను. ఇంకా వాళ్ళ డాడీ చూపించొద్దు అంటాడు. ఎందుకు చూపించడం, మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు వద్దు అంటాడు. చేసుకోవాలా వద్దు అనేసి అంటాడు వాళ్ళ డాడీ. నేను స్ట్రాంగ్ ఉన్నా, ఇప్పుడు ఏమున్నా అలాంటి ఏం చేయొద్దు అని చెప్పి. నేను అన్నం పెట్టి ఇట్లా లేస్తుంటే నేను లేవద్దు. ఇక అసలు కూర్చోను లేను, లేవను లేను, మధ్యలో అట్లనే స్టాప్ అయిపోవాలి. ఇక లేస్తే ఒక నరకం. ఇక ఆ తల్లెలు ఎత్తేస్తాడో, అన్నం మిసిరి కొడతాడో, ఏం వస్తాడో తెలియదు. ఇక అట్లా చేసేది. ఎట్లా ఏడ్చుకుంటా, నాన్న కాళ్ళు నొస్తున్నాయి అన్నా కూడా నువ్వు నిలబడు, అట్లనే కూర్చోవద్దు, లేవద్దు, అట్లనే ఉండు, అట్లనే అంటుండే. తింటుండే నా మనిషి ఆ టైంలో? తింటుండే కానీ నేను కదలొద్ది కాడ. నన్ను చూస్తుండే మెల్లమెల్లగా ఇట్లా తింటుండే. మళ్ళీ నేను కదలకుండా ఇట్లనే ఒట్టిందంటే ఇట్లనే ఉండాలి. మృగంలాగా బిహేవ్ చేస్తుండే. మృగమా చాలా ఘోరంగా. ఆయనకి ఏం పట్టిందో ఏం పీడించిందో అసలు అర్థమే కాదు. మస్తు ఘోరంగా చేసిండు ఆయన. ఎత్తిగా ఇంత కొంచెం వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. నువ్వు కూర్చోవంటే కూర్చోవాలి, ఇవ్వద్దు అంటే ఎట్లా తెలుస్తుంది. పలిగిపోయిన కుర్చీలు ఉంటాయి, అట్లా కూర్చోమంటాడు. వాళ్ళకి మోసం పలిగిపోయిన కుర్చీలో కూర్చోవడం. అవి అట్లా వేస్తుండే. లేకపోతే ఇంకా మళ్ళీ ఏమో హింసిస్తుండే. ఇక వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు ఎవరు పడతారని వస్తే ఇంకా మా వాళ్ళు ఇంకా తెలుసు కాబట్టి, నా గుణం అందరికి చెప్పినాం కాబట్టి ఎట్లా చెప్తే అట్లా చేసేది. పాపం వచ్చిన వాళ్ళు కూడా పలిగిపోయిన కుర్చీలో కూర్చోమని అట్లా. అది కూడా ఎన్నిసార్లు 5 times కూర్చొని లేవు అనేది. అది ఎందుకంటే ఆడుకునేది అయితే కూర్చొని లేవు అంటే ఎందుకు లేస్తారు వాళ్ళు. పక్కన ఇంట్లోకి కూడా పోయి అట్లా చేసి ఇప్పుడు కొంచెం ఈ రూట్లో పడిండు. అది మొత్తం మర్చిపోయిండు. అండ్ ఇంకొకటి, నువ్వు చేసే రీల్స్లలో మమ్మీతో చేసే రీల్స్ చాలా రీచింగ్ ఉంటాయి. అవునవును, చాలా 7 million 8 million చాలా మిలియన్స్ వెళ్ళిపోతుంటాయి. అవునవును, అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్క దాంట్లో మమ్మీని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ అనగానే మమ్మీని తీసుకొస్తా అని అడిగింది. మమ్మీ అసలు అంత చేసిన కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు అంత కష్టపడతాం కాబట్టి ఏ చిన్న దాంట్లో నేను హ్యాపీనెస్ కోసమనే చూస్తా. అది ఏమైనా విషయం నేను హ్యాపీనెస్ కోసమే చూస్తా.
అట్లా చేసినా కూడా కమెంట్స్ ఇట్లా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. నార్మల్గా ఇట్లా కమెంట్స్ వస్తుంటాయి. కానీ ఈమెకి రీసెంట్గా హెల్త్ సిక్ అయింది. ఈమె ఇట్లా పైకి కనిపిస్తుంది కానీ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. సో మన రీసెంట్గా బెడ్ రెస్ట్లో 1 month హాస్పిటల్ 1 week హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా నాకు వెరికోస్ ప్రాబ్లం ఉంది. నరాలన్నీ ఇట్లా బయటకన్నీ నరాలన్నీ తేలితాయి. 2 times రేజర్ ట్రీట్మెంట్ ఆపరేషన్ కూడా అయింది. మీకు ఎట్లా అంటే మనం కూర్చుంటున్నాం కదా, ఈమె నరాలు మనం హోలీకి ఇట్లా పిచికారి కొడితే ఎట్లా అట్లా అవుతుంది, వస్తుంది. ఈమె బ్లడ్ మొత్తం చిల్లేదు అనమాట. అట్లా లెగ్స్ నుంచి లెగ్స్ నుంచి నర్వ్స్ నుంచి బ్లడ్ ఇక్కడ ఇవన్నీ నరాలే ఉంటాయి. ఎంత బ్లడ్ మేక కదా మనం కోసి ఎంత బ్లడ్ అట్లా అంతా బ్లడ్ వచ్చేసేసి అట్లా వస్తుంది. ఇట్లా చేసినా కూడా అంత ఉన్నా కూడా ఇప్పటికీ పెయిన్ ఉంది. నేను ఒక్కసారి వీడియో అనగానే వచ్చేసాను నాకు. ఇక పాపం చూసి రమ్మంటాడు కదా, పోటీ కొంచెం ఏం కష్టపడితే ఆయన హ్యాపీ అవుతాడు కదా, అట్లా అనేసి. ఇప్పుడు దానికి సొల్యూషన్ లేదంటనా? సొల్యూషన్ ఏమో చాలా మనీ డాడీ వాళ్ళు కొన్ని లక్షలు అవుతున్నాయి కానీ అట్లానే ఉంటుంది. పెయిన్ కొంచెం తక్కువ ఉన్నా మళ్ళీ తెలియదు ఇక వస్తుంది రాకపోతుంది అనమాట. సో బైక్ అట్లా కనిపిస్తుంది కానీ బేసిక్గా చాలా అన్ని బాధలు పడుతుందని చెప్పి నేను ఏదైనా ఒక ఎట్లా అయినా సరే ఈమె హ్యాపీనెస్ కోసమే చూస్తాను అనమాట. అట్లా నాకు ఇంత మనీ వచ్చినా కూడా మమ్మీ చీర కొనుక్కో అని చెప్పి ఇట్లా చేస్తాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడైతే వీడు కూడా ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నాడు. మంచిగా చూసుకుంటున్నాను ఇప్పుడు మంచిగా ఉన్నాం. మంచిగా ఇప్పుడైతే లైఫ్ మంచిగా ఉంది. ఈమెను మాత్రం ఎంత హ్యాపీగా చూసుకుంటాను. ఓకే, హెల్త్కి అయితే ట్రీట్మెంట్ లేదంటనా? ఇంకా ఇక ఉందేమో, ఉన్నాయింది 2 సార్లు రేజర్ ట్రీట్మెంట్ అయింది, లక్షలు అయినాయి. మళ్ళీ చేసినా అట్లనే చేస్తుండే, ఆయన మళ్ళీ వస్తూనే ఉన్నాయి నరాలు అవన్నీ ఇంతలా అవన్నీ ఉంటాయి కాళ్ళకంతా. మరి ఘోరంగా ఉంటాయి అవి. ఇక ఇప్పుడు వచ్చి ప్రాబ్లం అంటున్నారు. ఇప్పుడు వెళ్తే బ్లడ్ అంతా క్లాట్ అయిపోతుందంట. బ్లడ్ అంతా అంత ఇట్లా గడ్డలు కట్టిపోతుంది అది. ఇప్పుడు ఇంకా ఆపరేషన్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుందంట. ఇక అట్లా అని వదిలేసిన ఏదో కొంచెం మందులు వాడతా. ఇక నేనే వాకింగ్ ఎన్ని రాళ్ళు అన్నిట్లున్నాయి. ఏదో వాకింగ్ అది చేయమంటే ఇక చేస్తా. ఇక చేత కాకుండా కొంచెం వాకింగ్ అది చేసుకుంటా ఉంటా. కాకపోతే అది నరాలు అనేది దురద మంట బాగా వస్తుంది. ఇక అట్లనే భరించుకుంటా. పాపం మా వారు కూడా చాలా కష్టపడతాడు నా కోసం. ఆయనైతే పని కూడా ఇంట్లో చేయడం కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తారు నాకైతే. మా వారిలాగా అసలు ఎవరు చేయకుండా. మార్నింగ్ నుంచి టైం ఏమి ఉండదు అనమాట. మార్నింగ్ నా వర్క్ వెళ్ళిపోతా, ఈవినింగ్ వచ్చేది క్లాసెస్ ఏమున్నా వీడియోస్, కొంచెం టైం దొరికిన వీడియోస్. అసలు నేను ఇంట్లోనే ఉండా, వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ చూసుకుంటా. సండే ఒక్కరోజు ఉంటే మ్యాక్సిమం ఇంత కొంచెం టైం ఉన్నా ఇంట్లో స్పెండ్ చేయాలనే చూస్తాను మమ్మీ వాళ్ళతో. ఇక్కడ తను కూడా ఫ్రెండ్స్ పిలిచినా కూడా సండే మ్యాక్సిమం ఇంట్లో ఉందామనే చూస్తుంటాను అనమాట. సో అట్లా పొద్దున్న వెళ్తే కుదరదు కదా వీడికి అసలుకి. ఇంట్లో పని ఏది వీనికి చెప్పాము ఇక మేము, వాళ్ళ డాడీయే మొత్తం చేసుకుంటాడు. ఇక అతను అనేసి దానికి కొంచెం ఇదైతుంటది. ఫస్ట్ ఏం వీడియోస్ ఏమొస్తుందిరా వీడియోలలో కానీ ఇప్పుడు ఈమెతో బయటికి వెళ్ళినా కూడా 10 మంది మనం గుర్తుపట్టి చేస్తే ఈమెకి హ్యాపీనెస్ అవుతుంది. ఈమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మొన్న నుంచి కొంతమంది ఇప్పుడు నేను వీడియోస్ వైరల్ ఈమెను కూడా గుర్తుపడతారు. ఆంటీ ఫోటో అంటే ఈమె హ్యాపీనెస్ అవుతుంది. ఇక ఈమె కూడా షాక్ అవుతుంది కదా, అరే ఏమన్నా ఫస్ట్ మొన్న బండి మీద వెళ్తుంటే ఎవరో వచ్చి అరే బండి ఏమైందంటే ఒక ఫోటో పక్కకు వచ్చినాక ఆపుకోవచ్చు కదా. అట్లా ఈమె కూడా నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. అరే మనమే కాక మమ్మీని కూడా తీసుకొచ్చినాం రాబే అని చెప్పి. సో అందుకే నాకు ఇంత చిన్న మమ్మీ అనిపించిన మమ్మీతో చేసేస్తాడు అట్లా అని చెప్పి. బేసిక్గా ఆమె కుదరదు, రమ్మంటే రెడీ అవ్వాలిరా, అది చేయాలిరా, ఇది ప్లీజ్ మమ్మీ రా మమ్మీ అని చెప్పి తీసుకోవచ్చు. ఎంత పని ఉన్నా ఆయన విలువంగానైతే వెళ్తా. కొద్దిసేపే కదా ఇక ఒక 5 minutes వెళ్దాం అనేసి. కానీ ఇబ్బంది పెడతారు, ఇట్లా ఇట్లా ఏం చేయాలరా నాకు వస్తలేదు, ఇట్లా కాదు. నాకు అసలు తెలియదు కదా అవన్నీ. నాకు ఫస్ట్ టైం చేయంటే నేను చేసేటప్పుడు అయితే వద్దురా చేయొద్దురా అంటే పాప ఎన్ని టేకులు తీసుకుంటారు కానీ మరీ విసుకొస్తుంది కదా అని నాకేమో అసలు తెలియదు. ఇట్లా చేయి మమ్మీ, అది మళ్ళీ ఈజీ స్టెప్స్ ఏ ఉంటాయి. అది కూడా నాకు రాదు, ఏదో చేస్తాం ఇట్లా. కానీ మమ్మీకి లెగ్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ నడవడము ఇదంతా ఓకేనా? మెల్లమెల్లగా చేస్తుంది. ఎక్కువ నడవకు, ఎక్కువ నిల్చోకు, కూర్చో అని చెప్తాడు. ఇవేనేమో వినదు. ఇంకా షుగర్ ఉంది ఈమెకి. షుగర్లు అవన్నీ ఏమవుతుందో తెలియదు. షుగర్ కూడా కంట్రోల్ చేసుకోమంటే తింటది, చేస్తుంది. ఎంత అన్నా తింటది. ఏదో ఫంక్షన్లకు వెళ్తే ఏదో తినాలనిపించి ఇక తినేస్తాం ఎప్పుడో ఒకసారి. ఇట్లా మన ఫేవరెట్ స్వీట్ తీసుకొచ్చారు మీకు నార్మల్ గా. చాలా ఘోరంగా మొత్తం ఇక్కడ నేను ఉంటా కదా, ఆ పైపు అక్కడ పడేది. అసలు నాకు వస్తుందని కూడా తెలియదు, నొప్పి కూడా రాదు అసలుకి. ఇంత పైప్ లాగా వస్తుంది అక్కడ. కానీ ఇప్పుడు మనం నల్ల పైపులు చిల్లులు పడితే ఎట్లా వస్తాయి అల్లకించి వాటర్ అట్లా వచ్చేది కానీ నాకు అసలు నొప్పి వస్తుందా బ్లడ్ వస్తుందా నాకు అసలు ఏది తెలియదు. ఆ చూసాక అక్కడ కాలువ పోతుంటుంది అక్కడ చూసేవారికి, కానీ అసలు తెలియదు నాకు. అది చూసి అప్పుడు అనుకోవాలి కొడుతున్నా. ఎంతసేపు ఆపినా తీసి మళ్ళీ చిల్తూనే ఉంటుంది. ఎంతసేపటికి అప్పుడు మెల్లగా బట్టగట్టు ఏదో అప్పుడు తగ్గుతుంది కొంచెం ఇక. కానీ చాలా నరకము నాదైతే అమ్మో. కానీ నాకు ఇంత నరకం ఉన్నందుకు మా హస్బెండ్ మాత్రం చాలా మంచివాడు.
నేను కూడా చెప్తున్నా మంచిగా కదా. దొరికినా. నా పిల్లలు కూడా మంచోళ్ళే. చాలా మంచి మా పాప అయినా మా బాబు అయినా చాలా మంచి, అట్లా ఇట్లా అన్నట్టు ఏముండరు. ఫ్యామిలీ చాలా ప్రేమగా ఉంటాం అందరం అయితే చాలా. నేను మమ్మీ డాడీ ఇప్పుడైతే ముగ్గురం, పాప మ్యారేజ్ అయిపోయింది, ఆ పాపకి ఇంకో పాప. నెక్స్ట్ మ్యారేజ్ చేసేసాను, మీకు హెల్ప్ అవుతుంది. చేస్తా అంటున్నాము, చేసుకోవట్లేదు అయినా. ఏమో ఇక చేస్తామని ప్రకృతి అంటున్నాం. స్పందిస్తూ అన్నట్టు ప్రకృతి స్పందించినప్పుడు అట్లా ఏమైనా ఉంటే కూడా చెప్పమని చెప్తున్నాం. చెప్పింది ఎవరైనా అట్లా ఉంటే ఉన్నా చెప్పేసి వాళ్ళ డాడీ కూడా చేసి చెప్పిండు, మేము చేసేస్తా. కూడా చెప్పినాం. అట్లున్నా Indirect సరే కూడా చెప్తున్నా అని ఇలా అర్థమవుతుంది. ఏమని కొంచెం టైం ఇవ్వమనా? చెప్తూనే ఉన్నాం. అట్లా కూడా ఒక మ్యారేజ్ అయితే అయిపోతుంది, వాళ్ళ డాడీకి టెన్షన్. అంటే ఇప్పుడు గోల్డ్ వర్క్ అనమాట మాది. షాప్లో అందరూ ఉంటారు కదా, రిలేషన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ పాపలే వీళ్ళతో పాటు అందరూ మ్యారేజ్ అయిపోయినాయి. అందరికి ఇంకా మీ చాలా బాబు మంది పెళ్లి రాలే, కాలేదా, మొత్తం చదువుకుని మీ చాలా బాబుకు మంది పెళ్లి రాలే. చేయరా పెళ్లి చేయరా అని, లిస్ట్ లో కాలే, మమ్మీ లిస్ట్ లో అయిపోయినాయి. లిస్ట్ లో అయినాయి, చాలా మంది రాలే. మీ బాబుకు మ్యారేజ్ చేయరా అని ఆయన ఆ, బయట ఏం అన్ని చేస్తాం, పెళ్లి చేసుకున్నాక అదొకటి వెనకాల ఉన్నట్టు ఉంటుంది. ఇంత ఫ్రీ ఉండలేము అని చెప్పి నాకు అంటే ఇప్పుడు చూడు, నేను మార్నింగ్ వెళ్తా, నైట్ వస్తా, వీరితో టైం స్పెండ్ చేయకే కుదరదు. ఇప్పుడు ఎందుకు అవన్నీ తర్వాత చూద్దాం అని చెప్పి ఫస్ట్ మమ్మీని చూసుకో. ఫస్ట్ ఈయనకి మంచిగా కానీ వాళ్ళ డాడీకి అట్లా కాదు, మ్యారేజ్ చేసేస్తే పని అయిపోతుందని వాళ్ళ డాడీ చేసుకోమనేసి అది అంటారు. చేస్తూనే ఉండాలి అన్నట్టు. బయటకు వెళ్ళేది ఆయనే కదా, అందుట్లో ఉండేది చేసేసి ఏదైనా ఇప్పుడు నాకు వర్క్ అయిపోతుంది. ఉండడం వల్ల మా డాడీకి అన్ని పనులు మా డాడీకే పడిపోతున్నాయి అనమాట. ఏదైనా సరే చిన్న పని అయినా ఆయనే వెళ్ళాలి. ఇంట్లో కనీసం పాలు తేవాలన్నా పొద్దున పూట ఆయననే వెళ్ళాలి. ఒక బిస్కెట్ ప్యాకెట్ కావాలన్నా ఆయననే వెళ్ళాలి. ఈయనకు అసలు ఏది ఉండదు. పొద్దున 7-7:30 లోపల వెళ్ళిపోతాడు ఈయన. ఆయన లేచి స్నానము, ఆయన టిఫిన్ అన్నీ అయ్యేసరికి ఆ టైం అయితేనే ఉంటుంది. ఆగమాగం లేచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏదో ఈవినింగ్ వస్తాడు, మళ్ళీ ఈవెంట్లో మళ్ళీ పోతూనే ఉంటాడు. అంతే, ఆయనకి ఏం కుదరదు. ఇక ఉన్న పని అంతా ఎవరికి, వీళ్ళ డాడీకి పడేది. ఇక అట్లా ఆయనకు ఇది అయిపోతుంటే బాగా టెన్షన్. మళ్ళీ అక్కడ ఆ పని చూసుకోవాలి, షాప్ చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి, టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. ఇక వీళ్ళందరూ ఉన్న చూడలేక నాకు టెన్షన్ అవుతుంటుంది. ఇక ఏదన్నా పని చేయొచ్చు కదా అనేసి, కానీ కుదరదు. చెప్పినా ఏంది వేస్ట్. చేసావా ఎప్పుడైనా, ట్రై చేసావా పని చేయడానికి? చేస్తారు ఏదో ఒకటి ఇక. మమ్మీకి డాడీ నాకు కుదిరినప్పుడు ఈమె వండుకుంటే లేపడం ఎందుకు అని ఎప్పుడన్నా నేను టైం చేస్తా, దొరికినప్పుడు చేస్తా. ఊడుస్తాడు. ఆ, కుకింగ్ ఏం ఏం పని చేస్తా చేస్తా చేస్తా. ఇల్లు ఉడవడం, టీ పెడతాడు ఒకటి అంతే. ఆ, టీ పెట్టిస్తాడు ఎప్పుడైనా. ఆమ్లెట్ వేస్తా. ఆ. అంతేగాని అవన్నీ రాదు. ఓకే. ఏముండదు కిచెన్ లో అంతే. కానీ నాకు ఎంత వరకు చేయాలో నాకు నేను ఎంతవరకు చేస్తాను. నాతో ఏమవుతుందో అన్నీ చేస్తా. నాతో అయినా మనకి అన్ని ఎక్కువ మమ్మీ సపోర్టా డాడీ సపోర్టా? మమ్మీ సపోర్ట్. మమ్మీ సపోర్ట్. డాడీ చెప్తున్నా ఏం వీడియోలు రానే అంటాడు. ఏమున్నా కూడా ఏందిరా డాన్స్ ఫీల్డ్కి వచ్చే ముందు కూడా ఏందిరా ఏమొస్తుందిరా డాన్స్ చేస్తే. కానీ ఎప్పుడైతే నాకు ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ అయిపోయావు, ఒక అకాడమీలో డాన్స్ నేర్పిస్తున్నావు. ఇప్పుడు ఆ క్లాస్ కి పోకపోతే క్లాస్ కి పోవాలి పూర టైం ఫస్ట్ అనేది ఇప్పుడు ఏం అనట్లేదు. ఇక చూస్తున్నాడు కదా ఇప్పుడు ఇతను ఎట్లా ఎట్లా వస్తున్నాయి అన్ని ఆయన చూస్తున్నాడు కదా, ఇప్పుడు ఏమన్నాడు ఇక సరే వాళ్ళకే తీర్చలేదులే అనేసి అనుకుంటాడు. ఇక మొత్తానికైతే బిజీ లైఫ్, హ్యాపీ లైఫ్. ఇప్పుడైతే అంతా ఓకే. ఫాస్ట్ కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ చాలా ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడైతే మట్టికైతే ఓకే. లైఫ్ గోల్ ఏమనుకుంటున్నావు? లైఫ్ గోలిగో నేను ఏం ఒకటి అనుకున్నది కాకపోతే మాత్రం బాధ అనిపిస్తుంది. ఎట్లా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతూనే ఉన్నాం అంతే. ఇప్పుడైతే అంతా మంచిగానే ఉంది. ఇప్పుడు అనుకోని రేపు రైతు ఇది అవుదాం, అది కాలేదనుకో, అది మెంటల్ టెన్షన్, అది కాలేదు ఎందుకు బాగా గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఓకే. నీకు బాగా ఇప్పటిదాకా రీల్స్లో బాగా రీచింగ్ వెళ్ళిన దానిలోనే రీసెంట్గానే మమ్మీతో రీల్ చేసింది కూడా కమెంట్ చేశారు. అట్లా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళు నిల్లు ఉంటారు. అలాంటి వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే చాతగానోలే కదా చేసేది. అంటే ఇప్పుడు ఏం చేయని చాతగానోలే అట్లా చేస్తారు. నేను రీసెంట్ ఒక అతని పైన రియాక్ట్ కూడా అయినా. అరే సరే ఇప్పుడు నాకు అది చాలా గలీజ్గా కమెంట్ చేశారు అనమాట. పేజ్ జోలాడి మరి కనుక్కొని మరి దగ్గర కూడా పోయినా. ఏమొచ్చింది బాబు, ఏమొచ్చింది బ్రో నీకు ఇట్లా చేస్తే అంటే, అన్న నేను ఏం చేయాలన్నా ఫ్రెండ్ గారు ఉన్న ఫోన్ తీసుకొని పెట్టి ఇలాంటి రీజన్స్ చెప్తారు అనమాట తప్పించుకోవడానికి. సో వాళ్ళని ఏం చేయలేము మనం. ఇక అంతే. ఈమెకి నేను కమెంట్స్ కూడా బ్యాడ్ కమెంట్స్ వస్తే కూడా ఏం చెప్తే బాధపడుతుంది అని చెప్పి ఇప్పుడేంటున్నా చెప్తుంటే ఆయన నేను ఇంత నాకు అసలు తెలియదు ఇట్లా అంటున్నారు అనేసి. ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇక అనేటోళ్ళు మస్తు అనుకుంటారు. ఈ రోడ్డు మీద కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, మనం ఏం చేస్తామో వీటి మడిపోతామా సపోర్ట్ ఉంటుంది అంతే. వాళ్ళతో పాటు మనం అంటే వాళ్ళకు మనకు తేడా ఏముంది? ఏముండదు కదా, వాళ్ళే అర్థం చేసుకుంటారు తర్వాత. ఒకటే చెప్తున్నా కదా, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తే మనం అంత రీచ్ ఉన్నట్టు. నిజమే, అది మాత్రం కమెంట్స్ వల్ల రీచింగ్ ఎక్కువ వెళ్తుంది. అదే చెప్తున్నా కదా, అందుకే అంత రీచ్ ఉందని చెప్పి అనుకుంటా. ఓకే, నిన్ను లైక్ చేసే ఫాలోవర్స్ కోసం ఏం చెప్తావు? ఒకటే, ఏం లేదు, ట్రూగా ఉండండి. ఏమున్నా కూడా ఎవరిని మోసం చేయకుండా, అది అమ్మాయినైనా ఫ్రెండ్షిప్ అయినా ఎవరిని మోసం చేయకుండా ట్రూగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇట్లా సపోర్ట్ చేస్తున్నాను అంతే సార్. మమ్మీ డాడీని మంచిగా చూసుకోండి. అమ్మని బాధ పెట్టకండి, నాయని బాధ పెట్టండి. నేను బాధ పెట్టినట్టు ఎవరు బాధ పెట్టరు. ఒకటే, నేను బాధ పెట్టినట్టు మాత్రం ఎవరు బాధ పెట్టద్దు. అంత బాధ పెట్టిన అంటే అప్పుడు అంటే నీకు తెలియదు కదా అది కావాల్సి అయితే అది ఎట్లనైనా కావాల్సి చేసింది ఏంటో చెప్పనా నేను?
లవర్ కోసం డబ్బులు తీసుకొని అది ఇంట్లోకి మాత్రం అది కావాల్సి ఇంట్లో చేసింది. వద్దంటున్నా కూడా చెప్తున్నా కదా అది mistake. 25 వేలనే ఫ్రెండ్ కావాలి, ఫ్రెండ్ కి అవసరం ఉన్నాయి. నేను అదే ఫ్రెండ్ ఏ చెప్పలేదు. ఫ్రెండ్స్ నిజాలు చెప్తున్నా ఫ్రెండ్ కావాలని ఫ్రెండ్ చెప్పి కావాలి అనేసి తీసుకెళ్ళి ఒక్క ఫ్రెండ్ ఇంతగానో మేము అవసరం పడుతుంది. ఇంట్లో ఇంత బాధ పెట్టి తీసుకుపోయేది ఫ్రెండా ఇంకెవరన్నా అంటే శాలరీ ఫ్రెండ్. మొత్తం ఇచ్చేసిన నేను ఇంత Friend. మంది శాలరీ మొత్తం 1 రూపీ ఇవ్వకుండా శాలరీ మొత్తం ఇచ్చేసేది. అట్లా చేస్తుండే. ఆ తప్పు నేను చేసిన. నేను తెలిసి చేసిన తప్పు. తెలిసి అప్పుడు అంటే అలా పడి చేసిన అది కూడా. అల్లవాడి చెప్పినా వినకపోయేది కదా అప్పుడు. ఈయనదే అట్లా ఉన్నప్పుడే అందరం చాలా బాధపడేది. మా అక్క చెల్లెళ్ళైనా మా అన్నదమ్ములైనా చాలా బాధపడి మంచిగా కావాలి మా ఓడు మంచిగా కావాలి అనేసి వాళ్ళు కూడా చాలా బాధపడేది. Support కూడా చాలా ఉంది నాకు. చాలా అట్లా బాధపడేది. ఇప్పుడైతే మొత్తం అందరికి happy. మస్తు ప్రేమ వీడంటే. మా అన్నదమ్ములకైనా వీళ్ళ మేనమామలకైనా మా అక్కలకైనా అందరికి చాలా ప్రేమ అందరికి. ఎందుకంటే అందరూ ఈ ఫీల్డ్ లో లేరనమాట. నేను ఒక్కనే అందరు జాబ్లే, వీడు ఒక్కడే ఇట్లున్నాడు. అందరు జాబులు చేసుకుంటే అదే ఇట్లా ఇక్కడ ఈ ఫీల్డ్ లా ఈ ఫీల్డ్ లో ఎవరు కూడా ఎట్లా అంటే పొద్దున అంటే ఈ ఫీల్డ్ మా వాళ్ళకి ఎవరికి లేదు. అనిపిస్తుంది తెలుసా. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తే అరే మీ ఓన్ ఒకసారి కలిపిరా, మా చెల్లె మీ ఓన్ వీడు, మా చెల్లె మీ వద్ద ఫోటో దిగుతుందంట, మీ ఓన్ కలుస్తుందంట. మా వాడు వచ్చి చెప్తాను అరే మా వాడు మా ఖరాబ్ చేస్తున్నాం మీరు కలుస్తాడంట. అప్పుడు చెప్తా మా వాళ్ళు చూసినా ఇప్పుడు మరి అంటే వాళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పి అప్పుడు మా హ్యాపీనెస్. పైన కింద రెంట్లకు ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు కూడా వీడంటే తెలుసు అంట. ఆ సంగతి మాకు కూడా తెలియదు. ఇంటికి వచ్చి మరి ఇక వాళ్ళు ఇట్లా చేస్తారు వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే ఇప్పుడు నాలేక వాళ్ళని చేయమని చెప్పు అని చెప్పి నేను చెప్తా వీళ్ళకి. మొత్తానికి లాస్ట్ గా డాడీ కోసం డాడీ నా హీరో. డాడీ నా హీరో. ఏమున్నా కూడా ఫస్ట్ అనేస్తాడు, కోపడతాడు, తర్వాత ఎందుకు కోపడ్డా అని బాధ. కానీ ఆలోచిస్తాడు. ఏదైనా కూడా మస్తు సపోర్ట్ చేస్తాడు డాడీ ఈజ్ అ హీరో. అంతే ఎవరికైనా డాడీ హీరోనే. నాకైతే ఇంకా చాలా. మమ్మీ హీరోయిన్. డాడీ హీరో అంటే మమ్మీ హీరోయిన్ అంతే కదా. కానీ అప్పుడు మస్తు బాధ పెట్టినా, ఇప్పుడు మాత్రం హ్యాపీగా చూసుకుంటాం. సరే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అసలు మీకు లెగ్ పెయిన్ ఉండి కూడా నేను నిజంగానే చూసాను ఆవిడని, నాకు మైండ్లో అదే బ్లాంక్ అయిపోయింది. అందుకే నీ పేరు గుర్తు రావట్లేదు నాకు స్టార్టింగ్లో. క్రాంతి కుమార్ ఆయన పేరు. సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ ఓకే. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.